జీవపు మాటలు గలవాడవు ప్రభువా, నిను వీడి నేనే చటికి వెళ్ళగలను. ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు. నేటి ధ్యాన అంశము తెలియబడని దేవునికి, టు అన్నోన్ గాడ్. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 22-23 వచనాలు చదువుకుందాం. The book of Acts chapter 17 verses 22 and 23. పౌలు అరెయోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్స్ వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురము చేయుచున్నాను. పౌలు భక్తుడు తన యొక్క రెండవ మిషనరీ యాత్రలో, సెకండ్ మిషనరీ జర్నీలో ఇక్కడ మరి ఏథెన్స్ నగరానికి రావటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. ఇక్కడ మరి ముఖ్యంగా వారికి చెప్పుచున్నటువంటిది ఏంటంటే, తెలియబడని దేవుడు, టు అన్నోన్ గాడ్, తెలియబడని దేవుడు. గ్రీకులో ఆగ్నోస్టాస్, థియోస్, ఆగ్నాస్టిక్స్, వారు దేవుడు లేడు అని చెప్పేటటువంటి వారు అనేది ఏథెన్స్ వారు తమ బహుదేవతారాధనలో ఏమన్నా మిస్ అయిన దేవతను కవర్ చేయటానికి నిర్మించినటువంటి ఒక బలిపీఠం. కాబట్టి ఏథెన్స్ నగరంలో అక్కడ వాళ్ళు ఏంటంటే అనేక మందిని వారు ఆరాధించే బహుదేవత ఆరాధనలలో ఉండేటటువంటిది. కాబట్టి ఒక ప్రతిమ ఏంటి అంటే అది మరి అన్నోన్ గాడ్ అని చెప్పి రాశారంట. కాబట్టి అందరిని కూడా వారు కవర్ చేయటం కోసం, ఇది నిజాయితీ గల అది కానీ సమాచారం లేని ఆధ్యాత్మిక అన్వేషణను సూచిస్తుంది పిల్లల. ప్రకటన లేని మతము, ఒక టార్గెట్ అనేటటువంటిది, ఆ నేమ్ లేనటువంటిది. కాబట్టి దీని విషయమై మరి ఇక్కడ పౌలు విగ్రహాలతో నిండిన తాత్విక చర్చలు జరిగే ఏథెన్స్ నగరంలో మరి అనేక విగ్రహాలను చూసి ఉంటున్నాడు. అంతేకాకుండా తాత్విక చర్చలు, ఫిలసాఫికల్ డిస్కోర్సెస్, డైలాగ్స్, డిబేట్స్, ఇట్లాంటివన్నీ కూడా అక్కడ జరగడం అనేటువంటిది మనం చూస్తున్నాము. మరి అటువంటి విగ్రహ ఆరాధన అదంతా కూడా చూచి తను చెలించిపోయాడు, బాధపడ్డాడు. మరి ఏథెన్స్ వారి సొంత బలిపీఠాన్ని ఉపయోగించి ఇక్కడ మరి ఒక బ్రిడ్జిగా, ఒక వంతెనగా, దానిని ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగించి ఇక్కడ మరి తను సమస్తాన్ని సృజించిన ఏకైక నిజమైనటువంటి దేవుణ్ణి, మనుషులతో వ్యక్తిగత సంబంధం కోరుకునే దేవుణ్ణి ఆయన ప్రకటించడం అనేటటువంటిది జరిగింది పిల్లారా. కాబట్టి పౌలు భక్తుడు ఎంతగా పిల్లరా తను ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్తూ ఒక మొదటి మిషనరీ జర్నీ, ఇప్పుడు రెండవ మిషనరీ జర్నీలో ఏథెన్స్కి వచ్చి ఉంటున్నాడు అక్కడ. కాబట్టి అది ఒక ప్లాట్ఫామ్గా, ఆ బలిపీఠం, ఆ యొక్క ఆ ప్లేస్ను ఉపయోగించి వారితో మాట్లాడటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. ఇదంతా కూడా మరి అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 16 నుంచి 34 దాకా కూడా ఆ సువార్త మనుషులు ఉన్న చోటే కలుసుకుంటుందని చూపిస్తుంది పిల్లలు. We need to go to the highways and byways. మరి అన్ని మార్కెట్ ప్లేసెస్, అన్రీచ్డ్ ప్లేసెస్, ఆ ప్రాంతాలకు వెళ్ళి మనం సువార్తను ప్రకటించాలా. ఇట్స్ నాట్ షేరింగ్ ద గాస్పల్ ఇన్ అవర్ ఓన్ ప్లేస్. యేసు ప్రభువాన్ని కూడా చూస్తే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళుతూ he was ever moving, ever reaching the people, ever sharing the good news of the kingdom of God. కాబట్టి మనల్ని కూడా ఆ రీతిగా పిల్లారా దేవుడు అనేక అవకాశాలు ఇచ్చారు. ఈ గ్లోబ్ అంతా కూడా పిల్లారా మనకు తెలుగువారు ఈనాడు అనేక ప్రాంతాలకు విస్తరించి ఉంటున్నారు. ప్రపంచం నలుమూలలో కూడా
అందుచేతని యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అన్నటువంటిది ప్రారంభించడం జరిగింది 6 సంవత్సరాల క్రితము. టు ఎంకరేజ్, టు ఎడిఫై అండ్ ఎంపవర్. వెనక మీరు చూడవచ్చు ఏంటి అంటే తెలుగు వారిని ఎంకరేజ్ చేయటం కోసం అనేక పరిచర్యలతోటి మరి ఈ లైబ్రరీ ద్వారా, మార్నింగ్ మన్నా డివోషన్ ద్వారా, వైటల్ లివింగ్ ప్రేయర్స్, మరి మ్యాట్రిమోనీ సర్వీస్, మరి ఈ మధ్యన ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ, ఈ రీతిగా మన యొక్క తెలుగువారు అనేక ప్రాంతాలకు విస్తరించాలన్నటువంటి ఉద్దేశంతో పౌలు భక్తుడు కూడా అనేక ప్రాంతాలు వెళ్తూ సందర్శిస్తూ వారికి ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయటం అనేటువంటిది మనము గమనిస్తున్నాం పిల్లారా. కాబట్టి ఇది 3 పాయింట్స్ నేర్చుకున్నాను ఏమంటున్నా. 1, జ్ఞాన అంతరము, నాలెడ్జ్ గ్యాప్. వీరిలో మనం గమనించేటటువంటి ఏథెన్స్ వారిలో అతి దేవతా భక్తి ఉంటున్నది, కానీ గలవారైన అజ్ఞానంతో ఆరాధిస్తున్నారు. వారిని ఎవరికి ఆరాధిస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి, దుస్థితి పిల్లల. కాబట్టి ఈరోజు చాలామంది కూడా ఆధ్యాత్మిక మరి స్వయం సహాయము లేదా అస్పష్టమైనటువంటి ఉన్నత శక్తులను అనుసరిస్తూ సమ్ పీపుల్ ఆర్ పొజెస్డ్ విత్ evil స్పిరిట్స్, డెమోనిక్ స్పిరిట్స్, మరి అనేక విధములైనటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తి కాకుండా ఇతరమైనటువంటి వాటిలో ఉంటున్నారు. కానీ మనం యేసు ప్రభువుని పిల్లరా, ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడు కూడా క్రీస్తును ఎగ్జాల్ట్ చేస్తూ ఉంటాడు, క్రీస్తును హెచ్చిస్తూ ఉంటాడు. కాబట్టి యేసు క్రీస్తులో ప్రకటింపబడిన వ్యక్తిగత దేవుణ్ణి తెలుసుకోకుండా ఉంటున్నారు పిల్లలు. ఈ దినాల్లో ఎంతో గ్యాప్ అనేటటువంటిది, వ్యాక్యూమ్ అనేటటువంటిది అనేక మందిలో కనపడుతుంది. అక్కడ మరి యేసు ప్రభుకు ఉన్నటువంటి క్రైస్ట్ సెంటర్డ్ హోమ్స్, క్రీస్తు కేంద్రిత కుటుంబాలు, క్రీస్తు మన యొక్క హృదయాల్లో ఉంటున్నాడా? నేను 17 సంవత్సరాల అప్పుడు యేసును నా యొక్క రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించేటున్నాను. అప్పటి నుంచి కూడా దేవుడు ఏ రీతిగా నన్ను కాపాడుతూ, కరుణిస్తూ, కృప చూపిస్తూ ఆ రక్షణను అనుగ్రహించి అనేక ప్రాంతాలలో మరి 2005లో చైనా దేశం వెళ్ళటానికి దేవుడు సహాయం చేశాడు. అక్కడ ఉన్నటువంటి వారికి దేవుని యొక్క ప్రేమను చూపించడానికి పర్సనల్ ఎవాంజలిజం, అప్పటి నుంచే ఈ యొక్క డివోషన్ అనేటటువంటిది మార్నింగ్ మన్నా చైనీస్లోకి తర్జుమా చేసి వారికి పంపించడం అనేటటువంటి జరుగుతుంది పిల్లరా. ఆ తర్వాత 2014లో మరి హాంకాంగ్ వెళ్ళటానికి అక్కడ గత 11 సంవత్సరాలు ఉండడానికి దేవుడు సహాయం చేసి, తర్వాత ఇప్పుడు పసిఫిక్ ఓషన్లో ఉన్నటువంటి సైపాన్ అన్నటువంటి చిన్న ఐలాండ్లో అక్కడ ఉండటానికి, అక్కడి నుంచి పిల్లరా అనేక పరిచర్యలు చేయటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క జ్ఞాన అంతరం ప్రతి ప్రదేశంలో కూడా క్రీస్తుని ఎరగినటువంటి వారు, తెలియనటువంటి వారు చైనాలో అనేక మందికి కూడా యేసు తెలుసు అంటే వీ డోంట్ నో అంటున్నారు పిల్లలు. అంత మెకానికల్, బిజినెస్ మైండెడ్, మరి అటువంటి వారికి యేసుని గురించినటువంటి వార్త, నజరేయుడైనటువంటి యేసు, నిజ దేవుణ్ణి మనము చెప్పవలసినటువంటి వారం అంటున్నాము. రెండవదిగా రాజ్య అవకాశం, కింగ్డమ్ ఆపర్చునిటీ. మనందరం కూడా దేవుని యొక్క రాజ్యం, మొదట నా రాజ్యం, నా నీతిని వెతకండి. మరి కాబట్టి అప్పుడు సమస్తం దొరుకునని బైబిల్ చెప్తుంది. సీక్ ye first the kingdom of God and his righteousness and all these things shall be added unto you. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు వారిని ఖండించలేదు, వారి అన్వేషణతో కనెక్ట్ అయ్యాడు. కాబట్టి పిల్లలు we need to see various ways in which share the gospel, evangelism. కాబట్టి కనెక్టింగ్ ద పీపుల్, మా యొక్క పైన చూసినట్లయితే కనెక్టింగ్ గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ. ఈనాడు దాదాపు 70-75 దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారితో కనెక్ట్ అనేక రీతిలుగా పిల్లరా అనేక మరి నెట్వర్క్స్ ఉంటున్నాయి, గ్రూప్స్ ఉంటున్నాయి డిఫరెంట్ రీజన్స్కు. వారికి ఈ యొక్క డైలీ డివోషన్, ఈ యొక్క వీకెండ్ మీటింగ్స్ గురించి, మా యొక్క పరిచర్యల గురించి తెలియజేయటానికి అనేక మంది అనేక అవసరతలతోటి నన్ను కాంటాక్ట్ చేస్తుంటారు. వారిని డిఫరెంట్ పీపుల్తో కనెక్ట్ చేయటం, వివాహాల కొరకు వచ్చినటువంటి వారిని సూటబుల్ పర్సన్స్ తోటి కనెక్ట్ చేయటం. కాబట్టి ఆ రీతిగా విదేశాలకు చదువుకోవాలని వెళ్తున్నటువంటి వారిని కూడా అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి కన్సల్టెంట్స్ తోటి కనెక్ట్ చేయటం. ఈ రీతిగా పిల్లలు బిజీగా ఉంటున్నాము. కాబట్టి ఒక పరిచర్యల కొరకు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడ మరి రెండవదిగా ఆ యొక్క కింగ్డమ్ ఆపర్చునిటీ. మరి తెలియబడని దేవుడు దూరంగా లేడు, వారితో ఆయన తెలియజేస్తున్నాడు. లోకంను 24వ వచనంలో చూస్తే, లోకమును దానిలోని సమస్తమును సృష్టించిన సృష్టికర్త మనకందరికీ
సమీపంగా ఉన్నాడు అని చెప్పి ఆయన తెలియజేయటం అనేటటువంటిది జరుగుతుంది పిల్లరా. కాబట్టి ఆ యొక్క రాజ్య అవకాశం అనేటటువంటిది ఉంటున్నది. మూడవదిగా నమస్కార ప్రతిస్పందన, లేకపోతే మోకాళ్ళ మీద ఉండి ఆయనకు మరి లోబడటం, విధేయత చూపించటం, నీలింగ్ రెస్పాన్స్. మనం అజ్ఞానంలో ఆరాధించే దేవుడు తెలియజేయాలని కోరుకుంటున్నాడు పిల్లారా. మనం దేవుణ్ణి ఎరగక ఉన్నప్పుడు అంతా కూడా ఎంతో స్వనీతి, స్వలాభంలో గర్వము, అహంకారము, ఎంతో పిల్లల లోకపు అలవాట్లు, లోకపు పద్ధతులు, లోక మాలిన్యం, లోకపు వార్తలు, వీటిల్లో బిజీగా ఉంటుంటాము. కానీ ఎప్పుడైతే తగ్గించుకొని పిల్లల యేసుని ప్రభుగా రక్షకుడిగా అంగీకరించినప్పుడు దేవునితో కనెక్ట్ చేయబడతాం. సృష్టికర్త అయి ఉంటున్నాడు ఆయన. మరి హీ ఈజ్ ది ఆమ్నిపోటెంట్ గాడ్, ఆమ్నిషెంట్ గాడ్, గాడ్ ఎవ్రీవేర్, గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ దేర్ ఎవ్రీవేర్. అటువంటి గొప్ప నిన్ను నన్ను సృజించినటువంటి ఏకైక దేవుడు, అటువంటి దేవుణ్ణి ఆరాధించాలని, ఒక మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ కలిగి ఉండాలని, దేవుని ద్వారా పిల్లల యుగ యుగములు కూడా ఆయనతో జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. నిజమైనటువంటి ఆరాధన అజ్ఞానము నుంచి, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూడనట్టు ఊరుకున్నాడు. కానీ ఇప్పుడు అంతటా అందరూ మారు మనసు పొందాలని చెప్పి చెప్తున్నాడు. యేసులో ప్రియులారా, యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ సన్నిహిత సంబంధం, యేసు చెప్పి ఉంటున్నాడు, మీరు నాలో అంటగొట్టబడి ఉంటున్నా, నేను మీలో ఉన్న ఎడల మీరు బహుగా ఫలించెదరు అని చెప్పి చెప్తున్నాడు. ఇఫ్ యూ అబైడ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యూ, యూ బేర్ మచ్ ఫ్రూట్. కాబట్టి ఫలభరితమైనటువంటి జీవితంలో దేవునితో మరి ఆ యేసుతో అంటకట్టబడినటువంటి జీవితం, దేవునితో సంబంధము. ఆ బుద్ధి లేని కుమారుడి పిల్లలు ఏ రీతిగా ఎంతో దూరదేశం వెళ్ళాడు, అక్కడ అన్ని కూడా పోగొట్టుకొని పందులు పట్టు తింటూ బుద్ధి వచ్చినప్పుడు, జ్ఞానోదయం కలిగినప్పుడు తిరిగి రావటం అనేటువంటి చూస్తున్నా. తగ్గించుకొని ఏ రీతిగా మారు మనసు అనుభవం పిల్లారా, ఆ రీతిగానే మన యొక్క జీవితాల్లో కూడా ఆ రీతిగా మరి తగ్గించుకొని ఆయనను మరి యేసును రక్షకుడిగా అంగీకరించినప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, మరలా ఆయన యొక్క రాజ్యంలో చేర్చుకుంటాడు. మనం కూడా ఆయన యొక్క బిడ్డలుగా మరి ఆయనతో ఉండేటటువంటి అవకాశం దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ ఉదయం మనం పరీక్షించుకుందాం పిల్లారా. నేను మరి ఆ యొక్క ఆచారాలు, లేకపోతే మంచి పనులు, లేక అస్పష్టమైనటువంటి ఆధ్యాత్మిక ద్వారా తెలియబడిన దేవుణ్ణి ఆరాధిస్తున్నా, ఇంకా అన్నోన్ గాడ్ని, ఇంకా రిచువల్స్, లేకపోతే నామినల్ లైఫ్గా ఉంటున్నామా? కాబట్టి ఈరోజు మనం పరీక్షించుకొని తెలుసుకోవటానికి సమయం. దేవుని బైబిల్ తెరవండి పిల్లారా, ఓపెన్ ద బైబిల్. దేవునితో నిజాయితీగా మాట్లాడే యథార్థంగా ఉన్న పాటన పిల్లారా. 17 సంవత్సరంలో అప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా తట్టబడి పిల్లారా ఎలుగెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభు నా యొక్క జీవితంలోనికి వచ్చి ఉంటున్నాడు. నా యొక్క గురి, గమ్యము, దశ అన్నీ కూడా మారిపోయి ఉంటున్నాయి పిల్లారా. దేవుని కొరకు జీవించడానికి, దేవుని కొరకు ఎక్కడికైనా వెళ్ళటానికి, దేవుడు చెప్పినటువంటి దేవుని చిత్తం ప్రకారం చేయటానికి దేవుడు నన్ను నడిపించి ఉంటున్నాడు పిల్లారా. కాబట్టి పౌలు ధైర్యంగా మీకు ప్రేరణ ఇచ్చి ప్రతి దిన సంభాషణలను సువార్తకు వంతెనలుగా ఉపయోగించడానికి దేవుడు మనకు సహాయం చేయలేక పౌలు లాగా పిల్లారా మనం కూడా we need to explore possibilities. We need to see how we can connect people to the living God, the creator of the ends of the earth పిల్లారా. కాబట్టి ఈరోజు మన దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాము. దేవుడు గొప్పవాడు, నమ్మకమైనటువంటి దేవుడు, కరుణించే దేవుడు, కృప చూపించే దేవుడు పిల్లారా. కాబట్టి మా దేవుడు ఆ రీతిగా మనకు సహాయం చేయును కాక. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృప కలిగినటువంటి తండ్రి, సర్వకృపానిధి దేవా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు. పౌలు ఏ రీతిగా ప్రభు ఏథెన్స్లో తండ్రి ధైర్యంగా ప్రభు మరి తండ్రి సువార్తను ప్రకటిస్తుంటున్నాడు నాయన. కన్నగల దేవా ప్రభు, వారు ఎంత గుడితనంలో, మందత్వంలో, ఆ అజ్ఞానంలో ఉంటున్నారు ప్రభు. తండ్రి 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 యేసు ప్రభు వచ్చి తండ్రి 2000 సంవత్సరాలైన తండ్రి ఇంకా ఎంతోమంది ప్రభు ఇటువంటి అజ్ఞానంలో తండ్రి ఆధ్యాత్మిక ఆ గ్యాప్లో ప్రభు ఉంటున్నారు ప్రభు. తండ్రి మీరే సహాయం చేయండి, దర్శించండి ప్రభు. వీణుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా వారి కుటుంబాల్లో మెండైన దీవెనలు దయచేయండి, ప్రతి అవసరం దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి జీవిత భాగస్వాములు దయచేయండి ప్రభు. గొప్ప నాయన తండ్రి, మీకే వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నాను మీకు అందరికి కూడా వందనాలు. మరి ఇంకేమైనా ప్రార్థన అంశంలో ఉంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.